భారీ వరదలతో అల్లకల్లోలంగా మారిన నేపాల్లో గల్లంతైన భారతీయుల పరిస్థితిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. టిబెట్ వైపు నుండి వచ్చిన ఉగ్ర వరద ప్రవాహంలో చిక్కుకుని పలువురు విదేశీయులతో పాటు భారతీయులు కూడా ఆచూకీ లేకుండా పోయారు. ముఖ్యంగా గల్లంతైన భారతీయులలో ఎక్కువ మంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్యాటకులే ఉన్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలలో దాదాపుగా 50 మందికి పైగా తమిళులు చిక్కుకుపోయారని, వారి ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం అందుతోంది. ఈ పరిణామంపై తమిళనాడు తీవ్ర దిగ్భ్రాంతులు వ్యక్తం చేసింది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి భారత విదేశాంగ శాఖకు తక్షణమే లేఖ రాశారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తమిళుల వివరాలను సేకరించి వారిని సురక్షితంగా రక్షించేందుకు నేపాల్ ప్రభుత్వంతో పాటు అక్కడ పనిచేస్తున్న భద్రతా దళాలతో కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే సమన్వయం చేసుకోవాలని దయానిధి మారన్ తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని అందిస్తూ గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆయన కోరారు. लाइट